సౌత్ ఆఫ్రికాతోని మ్యాచ్ ఓడిపోగానే ఇక వీళ్ళ పని అయిపోయింది, సెమీఫైనల్ కూడా పోమని అందరు అనుకున్నారు. ఇప్పుడేమంటారు? అట్లుంటుంది మనతోని. వాస్తవం చెప్పాలంటే మేము ఓడిపోవడానికి కారణం మా ఇద్దరు వెస్టిండీస్ ప్లేయర్లు మీ టీంలో ఉన్నారు, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా. అలా శాంసనే మిమ్మల్ని గెలిపించిండు. ఎట్లుంది దెబ్బ? న్యూజిలాండ్తో 5 మ్యాచ్లు జస్ట్ 46 రన్సే కొట్టిన. గ్రూప్ స్టేజ్లో ఒక్క మ్యాచ్ కూడా నన్ను ఆడియలేదు. సంజు శాంసన్ పని అయిపోయిందని అందరు అనుకున్నారు. 50 బాళ్ళల్లో 97 నాట్అవుట్, సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ గెలిపించిన. అట్లుంటుంది మనతోని. ఏం ఆడినవు వేసుకయ్యి. అభిషేక్ శర్మతోని 29 రన్ల పార్ట్నర్షిప్, ఇషాన్ కిషాన్తోని 12 రన్ల పార్ట్నర్షిప్, నాతోని 58, తిలక్ వర్మతోని 42, పాండ్యాతోని 38, దూబేతోని 20. ఏ ప్లేయర్ బ్యాటింగ్ కత్తే ఆ ప్లేయర్ తోని పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకుంటా ఫస్ట్ నుండి లాస్ట్ దాకుండి మ్యాచ్ గెలిపించినావు. ఇవాళ మనం ఈ ఎలిమినేటర్ గండాన్ని దాటుకొని ముందుకు పోతానావంటే దానికి కారణం నువ్వే సంజు. మరి నువ్వు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో సంజు శాంసన్ ఆడియావా అని రిపోర్టర్ అడిగితే ఎవరి ప్లేస్లో ఆడియాలి? అభిషేక్ శర్మ ప్లేసులనా లేకుంటే తిలక్ వర్మ ప్లేసులనా అని నవ్వినావు కదా. ఇప్పుడేమంటావు? ఆ మాట అన్నది నేనే. మ్యాచ్ అయిపోయాక నీ దగ్గరకు వచ్చి సెల్యూట్ చేసింది కూడా నేనే కదా. అయినా అది కాదు శాంసను, నీతో ఓపెనింగ్ చేపిస్తాను అంటేనే నువ్వు ఖచ్చితంగా మ్యాచ్ గెలిపిస్తావని మాకు నమ్మకం ఉన్నది కాబట్టే కదా. కాదు, సౌత్ ఆఫ్రికాతోని మ్యాచ్ ఓడిపోవడు, అభిషేక్ శర్మ వరుసగా 3 డక్అవుట్ల ఊడు, తిలక్ వర్మ గ్రూప్ స్టేజ్లో స్లోగా ఆడు, రింకు సింగ్ కరెక్ట్గా ఫినిష్ చేయకపోవడం, ఇవన్నీ కారణాల వల్ల నన్ను ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకురావాల్సి వచ్చింది. నువ్వు ఏ కారణం వల్ల టీంలకు అత్తే ఉన్నది సంజు, మనం టోర్నమెంట్లకి వెళ్ళి బయటికి పోకుండా కాపాడినావు. ఇప్పటి నుండి అవసరమైతే నేనైనా బయట కూర్చుంటా తప్ప నిన్ను మాత్రం బయట కూర్చోబెట్టా. 195 చేజ్ చేసేటప్పుడు సగం కంటే ఎక్కువ రన్స్ నువ్వు ఒక్కనివే కొట్టి గెలిపించినావు. నీ కెరియర్లో టాప్ ఇన్నింగ్స్ మనకు అవసరమైనప్పుడు ఆడినావు. స్కై బ్రో, సెమీఫైనల్లా ఫైనల్లో కూడా ఇదే రిపీట్ అవుతుంది. నెక్స్ట్ వేసేది ఇంగ్లాండ్నే. పోయిలన్నా, వాస్తవానికి మనం కొద్దిగంత ఆచితూచాడి తప్పు చేసినాం. ఎక్కడ అవుట్ ఆ రైటా అన్నట్టు ఆడితే తొందరగా వికెట్లు పడి తక్కువ టోటల్కి అవుట్ అవుతామని భయపడి వికెట్లు అయితే పడకుండా ఆపినాం, కానీ మ్యాచ్ అయితే గెలవలేకపోయినాం. కరెక్ట్ హోప్ తమ్ముడు. మన స్టైల్లో మనం ఆడేది ఉంటే ఈజీగా మనం మ్యాచ్ గెలిచేటోళ్ళం. రొమారియో షెఫర్డ్కి మ్యాచ్ 4కి ఇంకా బ్యాటింగే రాలేదు. నేను ఎప్పుడు బ్యాటింగ్కి వస్తే అప్పుడే బుమ్రా అన్నతో నన్ను అవుట్ చేపిద్దామని ప్లాన్ వేసుకొని రెడీగా ఉన్నారు. అప్పటికే నా బ్యాటింగ్తో భయపెట్టుడు మొదలుపెట్టిన. జస్ట్ బ్యాట్కి చిన్నగా తగలడం వల్ల అవుట్ అయినా, లేకపోతే సినిమా వేరే ఉండేది. ఇప్పటి వరకు నీకు 9 సార్లు బౌలింగ్ వేస్తే అలా 5 సార్లు అవుట్ చేసిన. ఆ బాల్ కాకపోతే ఆ తర్వాత బాల్ అవుట్ చేస్తా. నేనుండంగా నిన్ను పెద్ద ఇన్నింగ్స్ ఎట్లా ఆడనిస్తా తమ్ముడు? జస్ట్ 12 బాళ్ళల్లో 27 రన్స్ చంపిరా. ఇంకో 12 బాల్ ఆడేది ఉంటే సినిమా. అంతేకాదు హెట్మైర్ బ్రో, నువ్వు గనక నా క్యాచ్ ఎగిరెగిరి పట్టుండకపోతే అసలు ఈ మ్యాచ్ లాస్ట్ ఓవర్ దాకా పోకనే పోతుండే. నువ్వు శాంసన్ అన్న కలిసి 18వ ఓవర్లనే మ్యాచ్ని ముగించుతుండే. ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసినావు తిలకు. వాళ్ళ టీంలో హెట్మైర్ 12 బాళ్ళల్లో 27 చంపితే నువ్వు 15 బాళ్ళల్లో 27 చంపినావు. మన టీంలో శాంసన్ తర్వాత మళ్ళా పర్ఫెక్ట్ బ్యాటింగ్ చేసింది ఎవరంటే నువ్వే. అట్లుంటది మరి మనతోని. నెంబర్ 3 వచ్చి ఆడే ప్లేయరు నెంబర్ 5 నెంబర్ 6 వచ్చి 6 ఏం కొడతాడు అనుకున్నారా ఏంది? నెంబర్ 3 వచ్చినప్పుడు సింగిల్ తీసుడు వచ్చు, నెంబర్ 5 నెంబర్ 6 వచ్చినప్పుడు 6లు 4లు కొట్టి ఫినిష్ చేసుడు కూడా వచ్చు. ఇప్పుడు ఇక వెస్టిండీస్తో మ్యాచ్ అయిపోయింది, ఎలిమినేటర్లో గెలిచినాం. నెక్స్ట్ సెమీఫైనల్ ఇంగ్లాండ్తోని. ఇంగ్లాండ్ను కూడా ఇట్లనే విసుకాలే. మీరు పిసికితే పిసికించుకోవడానికి మమ్మల్ని వెస్టిండీస్ అనుకుంటారా లేకుంటే పాకిస్తాన్ అనుకుంటారా? ఇంగ్లాండ్ ముంబైలో మేము ఆడే ఆటకి మీకు ఇంటికి పోడు తప్ప వేరే దారి ఉండదు. చూసినావా పాండ్యా, బ్రూక్ తమ్ముడు ఏమంటాడో? మన ముంబైకి వచ్చి మనల్ని ఇంటికి పంపిస్తాడట. బ్రూక్ తమ్ముడు, ముంబై మా అడ్డ, ముంబైలో మేము మీతో ఆడే ఆట చూసి సెమీఫైనల్కి ఎందుకు వచ్చినవరా అయ్యా అనుకుంటారు. రెడీగా ఉండుల్లి. నేను కూడా ముంబై ఇండియన్స్ ప్లేయర్నే. ఇప్పటి వరకు 4 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచిన, 5వది గెలిచేది మీ మీదనే. ఏంది స్కై, మనోడు కూడా వాళ్ళ దాన్ని ఉన్నట్టున్నాడు కదా. విల్ జాక్స్ మనోడే అయినా కానీ వరల్డ్ కప్ అయ్యేంత వరకు పగోడే. ఓకే ఎన్సను, మన సెమీఫైనల్ న్యూజిలాండ్తో పడ్డది. గ్రూప్ స్టేజ్లో మనం వాళ్ళతో ఆడినప్పుడు వట్టిగానే విసికినాం. 44 బాళ్ళల్లో నేను 86 రన్స్ కొడితే తర్వాత నువ్వు 4 వికెట్లు తీసినావు. ఇక నాకు తెలిసి మళ్ళీ వీళ్ళు సెమీఫైనల్లో మనల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండానే ఫైనల్కి పంపిస్తారు. ఫైనల్లో కూడా మనల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళు ఎవరు లేరన్నా. ఆల్రెడీ మొన్ననే ఇండియాను ఓడించినాం, మళ్ళీ ఫైనల్కి వస్తే మళ్ళీ ఓడిస్తాం. ఈసారి మనల్ని ట్రోఫీ గెలవకుండా ఎవ్వరు ఆపలేరు. ప్రతిసారి సెమీఫైనల్ దాకా వచ్చి ఇంటికి పోడు మాకు కూడా బోరు కొడుతుంది. ఈసారి ఫర్ ఎ చేంజ్ మేము కూడా ఫైనల్కి పోదాం అనుకుంటాను. మీకేమన్నా ప్రాబ్లమా? పోదాం అనుకుంటే సరిపోదు శాంట్నరు, మా మీద గెలవాలే. ఇప్పటిదాకా ఏమన్నా ఓడిపోయి వచ్చినావా? ఏదో గ్రూప్ స్టేజ్లో మీతో ఓడిపోయినంత మాత్రాన ప్రతిసారి ఓడిపోతామా? మిమ్మల్ని విసిగి ఇంటికి పంపించి మేమే ఫైనల్కి పోతాం. స్కై అన్న, ఇప్పుడు మనకంటే ముందు
ఈ న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఉన్నది. అలా ఎవరు గెలిస్తే మన పని ఈజీ అవుతుంది అంటావు? సౌత్ ఆఫ్రికా మొన్ననే మన మీద గెలిచింది కాబట్టి వాళ్ళకి సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ న్యూజిలాండ్ని మొన్ననే మనం 5 మ్యాచ్ల T20 సిరీస్లో దారుణంగా ఓడించినాం కాబట్టి వాళ్ళ మీద మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ సౌత్ ఆఫ్రికా కనుక న్యూజిలాండ్ చేతిలో ఎలిమినేట్ అయ్యి ఇంటికి పోతే మనం ట్రోఫీ గెలిచినట్టే. మరొకవేళ సౌత్ ఆఫ్రికా గెలిచి వాళ్ళే మళ్ళీ ఫైనల్కి వస్తే ఏముంది, హిస్టరీ రిపీట్ చేసుడే. లాస్ట్ టైం వరల్డ్ కప్లో వాళ్ళని ఎట్లా ఓడించి గెలిచినామో ఈసారి కూడా గట్లనే గెలవాలి. 2 సార్లు వాళ్ళనే ఫైనల్లో ఓడియాలంటే బాధగా ఉన్నది స్కై అన్న. నాకు కూడా బాధగానే ఉన్నది, కానీ ఏం చేస్తాం, అది మన కర్తవ్యం. మీరంతా బాధపడాల్సిన అవసరం లేదు. లాస్ట్ టైం మీరు ఓడించిన దానికి ఈసారి మిమ్మల్ని ఓడించి రివెంజ్ తీర్చుకోవడానికే నేను ఏ రేంజ్లో ఆడాలనో ఆ రేంజ్లో ఆడతానా. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. అభిషేక్ తమ్ముడు ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో సంజు శాంసన్ గెలిపించిండు. నెక్స్ట్ జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్లో నువ్వే గెలిపియాలి. ఈ మ్యాచ్లో అసలే 2 క్యాచ్లు డ్రాప్ చేసినావు, 11 బాళ్ళలో 10 రన్స్ కొట్టినావు. సెమీఫైనల్లో మాత్రం ఇది రిపీట్ కావద్దు. చూస్తావు కదా సెమీఫైనల్లో ఈ అభిషేక్ శర్మ ఆడించే ఆట. బట్లర్ అన్న 7 మ్యాచ్లైనాయి, ఒక్క మ్యాచ్లో కూడా నువ్వు చక్కగా ఆడలే. ఈ ఇండియాతోని సెమీఫైనల్ మ్యాచ్లో కూడా నువ్వు ఫామ్లోకి రాకపోతే మనం సామాన్లు చదువుకొని ఇంటికి పోవాల్సిందే. ఇక తమ్ముడు వన్స్ నేను ఆడు స్టార్ట్ చేస్తే వారు వన్ సైడ్ అయిపోయినట్టే. ఇండియా మొత్తంలో అన్ని గ్రౌండ్లలో IPLలో ఇష్టం ఉన్నట్టు రన్స్ కొట్టిన ప్లేయర్ని నేను. ముంబైలో నేను ఆడేది ఆట కాదు, వేట. రెడీగా ఉండులే. నువ్వు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఇస్తే చాలు బట్లర్ అన్న, చెలరేగిపోతా. బుమ్రా బాబాయ్ గా వెస్టిండీస్ ప్లేయర్లు రాస్టన్ చేజు, షిమ్రాన్ ఎట్మర్ రెచ్చిపోయి పార్ట్నర్షిప్ చేస్తున్న టైంలో ఒకటే ఓవర్లో 2 పుల్లలు తీసి మనని గేమ్లోకి తీసుకొచ్చినావు. మిగిలిన 2 మ్యాచ్లలో కూడా నువ్వు గిదే పర్ఫార్మెన్స్ ఇస్తే ట్రోఫీ మనదే. నెక్స్ట్ మ్యాచ్ మనం ముంబైలో పెట్టుకొని మనం పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే ఎట్లుంటుంది స్కై? నేను, నువ్వు, తిలక్ వర్మ, పాండ్యా, ఒకప్పుడు ఇషాన్ కిషన్, టీంలో సగం మంది మన ముంబై ఇండియన్స్ వాళ్ళే. నో బడీ కెన్ స్టాప్ అస్. చూసుకుందాం, ఫైనల్కి మీరు పోతారో మేము పోతామో. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోస్ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో మాత్రమే చూడండి, మిగిలిన మేము పట్టించుకోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వదిలేయండి అంతే. ఇక 20 టీంలతో స్టార్ట్ అయిన టోర్నమెంటు ఇప్పుడు 4 టీంలకు వచ్చింది. ఈ 4 టీంలలో 2 మిగులుతాయి, రెండిట్లలో ఒకటి ట్రోఫీ గెలుస్తుంది. ఫస్ట్ సెమీఫైనల్ గురించి మాట్లాడుకుంటే మ్యాక్సిమం సౌత్ ఆఫ్రికానే గెలిచే ఛాన్స్ ఉంది అండ్ మళ్ళీ వాళ్ళు ఫైనల్కి వస్తారు. ఇక సెకండ్ సెమీఫైనల్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇంగ్లాండ్కి మధ్యలో మ్యాచ్, ముంబైలో మ్యాచ్. మన టీంలో సగం మంది ముంబై ఇండియన్స్కి ఆడేటోళ్ళే ఉన్నారు, సో ఖచ్చితంగా మనకు అది హెల్ప్ అవుతుంది. కాకపోతే నేను వరల్డ్ కప్ స్టార్ట్ కాక ముందు నుండే చెప్తున్నా ఇంగ్లాండ్ ఖచ్చితంగా సెమీఫైనల్కి వస్తుందని. కావాలంటే వీడియోస్ చూడండి. నన్ను అడిగితే ప్రస్తుతం మిగిలిన 3 టీంలు సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఈ 3 డేంజర్ టీం ఏదంటే ఇంగ్లాండ్ అనే చెప్తా. వాళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్లు ఇద్దరు కూడా చాలా డేంజరస్, బట్లర్ అండ్ ఫిలిప్ సాల్ట్. పోయి బట్లర్ కనుక మన మీదనే ఫామ్లోకి వచ్చిండు అనుకో వేరే ఉంటుంది. ఇక వట్టిగానే 50 బాళ్ళల్లో 100 కొట్టిపోతాడు. వీళ్ళిద్దరిని మనం ఎట్నో తొందరగా అవుట్ చేసినా కానీ తర్వాత హ్యారీ బ్రూక్ ఉన్నాడు, వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ప్లేయరు. తర్వాత జాకోబ్ బేతెల్ అండ్ టామ్ బ్యాంటన్, వీళ్ళిద్దరు కూడా చాలా మంచి ఆడుతున్నారు. ఇక శామ్ కరన్ అయితే క్లచ్ ప్లేయరు, బ్యాటింగ్లైనా బౌలింగ్లైనా మ్యాచ్ని గెలిపించేదాకా వదిలిపెట్టాడు. ఇంకో ఎంఐ ప్లేయర్ విల్ జాక్స్ ఉన్నాడు వీళ్ళ దగ్గర, ఆయన కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఏంటంటే వీళ్ళ బౌలింగ్ మన బౌలింగ్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా వీక్గా ఉంటుంది అంతే. సో మ్యాచ్ అయితే క్రాకర్ ఉండబోతుంది. ఖచ్చితంగా మన అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, స్కై, హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ ఆడితేనే గెలుస్తాం. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.